పెడుతుందని లేసలేవా శాతాన్ని అయితే లేసలేవా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఏమైందంటే ఇతగాడు వచ్చేసి సిమ్ కార్డు మింగినాడు, లోపల పోయింది, కడుపులో ఉంది. ఇప్పుడైతే ఎయిర్టెల్ కస్టమర్ కేర్ యాప్ ఫోన్ చేసినా కింద ఉన్నాడంట, వస్తాడు. అట్లా మా వాడు సిమ్ కార్డు మింగినాడు, ఏమన్నా అవుతుందని. ఓయమ్మా చాలా చిన్న ఏం కాదు బ్రో, ఏమైతుంది చూపిస్తే మీరు డాక్టర్ దగ్గర పోతే ఏమన్నా చెకప్ చేసి చెప్తాడు ఆయన. లేదనుకో బాత్రూమ్ పోయినప్పుడు పొద్దున పిసికి చూడమ్మను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బయటకు తెలుస్తుంది. పొద్దున్నే పోతా చూడు లండన్ కి, బాత్రూమ్ పోయినప్పుడు చెక్ చేయమను. పిసుకు అది డాక్టర్ కాటి వేది ఎందుకు, ఏమన్నా ప్రాబ్లం ఉంటే పోతారు. ఇది ఎయిర్టెల్ ది సిమ్ముది. ఏడు చూస్తున్నా ఏంటంటే చూడు రోబోయ్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్. ఏదో తేడాగా ఉందేంటి? కూలి పని చేసుకోపో 200కి, కూలి పని చేసుకోపోయి 200కి ఇచ్చి. హైట్ ఉండాలని ఆ సంభవం ఎక్కువ, నాకన్నా హైట్ ఉంటావు. నా ఆగిలి కాకపోయింది, పొద్దు నుంచి ఛార్జింగ్ పెట్టాలనిపించింది నాకు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏడ పెట్టాల ఛార్జింగ్ నీకు? షోలో పెట్టు బ్రో. ఇక్కడ బొక్క ఉంది కదంత బాగా సీటైప్ పెట్టు. బా సరిపో చార్జర్ తేలేదే. ఏమో ఇంటి లేరా ఎవరన్నా తెలిసిన వాళ్ళు? ఎవరు లేరు, ఇది కొత్తది. పడిపోతా ఆడు, పడిపోతా ఆడు, పడిపోతా. ఏమిరా లే పడిపోయా ఆడి. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? సర్లేనా, ఇది ఏమన్నా మాట్లాడితే డబ్బులు ఏమన్నా కట్ అవుతాయా? ఎట్లా కట్ అవుతుంది? ఏమన్నా జల్లు దగ్గర ఉంది, అప్లోడ్ మాట్లాడే బ్రో. కడుపులో కదనేది, కడుపులో అంటే డాక్టర్ అని అడుగు. సిమ్ కార్డు మింగాడు, అదే ఏం ప్రాబ్లం అవుతుంది? ఏం ప్రాబ్లం కాదు, డాక్టర్ దగ్గర పోయి చెక్ చేయించుకుంటా, చెక్ చేయించుకో. డాక్టర్ ఏం చెప్తాడో చూడు, టెస్ట్ చేస్తాడు. అది లేదనుకో పొద్దున్నే బాత్రూమ్ పోతే సిమ్ కార్డు ప్రాబ్లం, బాత్రూమ్ వచ్చినప్పుడు అప్లోడ్ పొద్దున్నే పిసికి చెక్ చేసాం మనం, వచ్చిందే రాలేదని తెలిసిపోతాది. ఆ డబ్బులు కట్ అవుతాయి, ఇవి కట్ అవుతాయి, ఇవన్నీ ఏం కాదు. అదే నాకు రింగ్ టోన్ పెట్టుకోవాలనిపిస్తుంది, పాట పడిస్తే రింగ్ టోన్ సెట్ అవుతుంది. ఎట్లా రింగ్ టోన్ సెట్ అవుతుంది? ఏమన్నా ఇదేమన్నా ఐఫోనా లేకపోతే ఏమన్నా ఇదే? ఎట్లా అడుగుతున్నావు బ్రో? నా లవర్ ఫోన్ చేశాను, నాకు జల్లి చూడన్నా. కడుపు కోసా పర్వాలే నాకు. డాక్టర్ దగ్గర పిలిచపో. నాకు డాక్టర్ వద్దున్నా, నాయుడు నువ్వు ఏటల్ అయిపోయి కాదు. నేనేం చేస్తున్నా, కస్టమర్ నేను ఏమున్నా మీకు సమాధానం చెప్పేటోనే కదా. ఛార్జింగ్ లేదంటాడు, 1 పాయింట్ ఓన్లీ. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన కేబుల్ తెచ్చి ఛార్జింగ్ పెట్టుకో అంటున్నా నేను, ఛార్జింగ్ అట్లా తెచ్చి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏ చెల్లి ఎట్లా పెడతావు రోను? మంచిగా చీట్ అయిపోయి కదా అని. సీట్ అయిపోతే కేబుల్ ఆ పిల్లనికి పెట్టాలి కదా. పెద్ద సమస్య ఇచ్చి పడింది. ఏమో ఇప్పుడు నాకు చూన్నా జల్దీ చూసేది ఏం లేదు బ్రో. పిలిచపోతే డాక్టర్ దగ్గర పిలిచపో అంటున్నా కదా, చెకప్ చేసి ఏం చెప్తాడో చూడు. చూన్నా జల్లి చూన్నా రాదు బ్రో. ఫోన్ చేస్తాది, పాప ఫోన్ చేస్తాదంటే నేనేం చేయాలి దానికి? అద్దద్దు మళ్ళా ఫోన్. హలో, వచ్చేప్పుడు నేను చేస్తా ఉండు. ఏ అంత తలకాయలు తింటున్నావు? తినకపోతే చచ్చిపోయి ఆడనా పడి. నేను పోతాను, నాకు ఇది వద్దు. చూన్నా బాబు చిన్నంటుంది జల్లి చూన్నా. అవునా, సిమ్ కార్డు తీసే కాదు బ్రో అంటున్నా నేను. బాక్సింగ్ చేద్దాం కడుపుకి కళ్ళట్లే సిమ్ కార్డు. కడుపు మీద తగ్గితే ఆయన ఏమన్నా బీభత్సంగా ఏమన్నా ఇంతలా ఉన్నాడా? ఉండేది అడిగాడికి ఉన్నాడు. ఏముంది లేంగా కొడదాం పట్టు. ఇటుకి పిల్లలు తీసుకున్నావా 2? ఇటుకి పిల్లలతో కొడతావా? ఇటుకి పిల్లలు తీసుకొని ఆటి నుంచి ఇటుకి చూసి అది క్యాచ్ చేసి ఇట్లా చేతిలో ఇటుకి పిల్లలు తీసుకొని ఇటుకి పిల్లలతో తెంగితే నేను జైల్లో లైఫ్ లాంగ్ తెంగుతారు. ఇంకా నువ్వు బయటికి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏమనంటే మా తమ్ముడిని ఎవరో కొట్టినాడు సార్ అని చెప్తాను నేనైతే.
పోలీసు నిన్ను కానీ పోలీసులు జైల్లోనే మరసంగా 2 చేతులకి కట్టి కాళ్ళకి కట్టి పా అన్ని దుబ్బుతారు నిన్ను కానీ బ్రో. వీడియో రికార్డెడ్ కెమెరా జూమింగ్ లెన్స్ జూమింగ్ లెన్స్ అంటున్నా కదా, పిలిచిపో డాక్టర్ దగ్గరికైనా పిలిచిపో, లేకపోతే ఓ నిమ్మకాయ సోడా నిమ్మకాయ బాగా దండి బిండి తాపు బెదిలో కొట్టేస్తాది. Scary. Let's click on it. వాడు ఏం తినకున్నాడు తాకున్నా అన్న, వాడికి ఎందుకు కేబుల్ ఛార్జింగ్ పెట్టాలంట మళ్ళీ ఛార్జింగ్ పెట్టు, సీట్ అయితే పెట్టు అంటున్నా కదా, ఛార్జింగ్ ఎక్కుతుంది. ఆ వైర్ల మీద వేస్తావా లైఫ్ టైం ఛార్జింగ్. నిన్ను వైర్ల మీద లైఫ్ టైం లోపల దింగుతారు. నాకు వీడు ఉన్నా పోయినా నాకు సంబంధం, నాకు మాత్రం సిమ్ కార్డు కావాలన్నా. ఉన్న పైన సిమ్ కార్డు కావాలంటే ఛార్జింగ్ పెట్టు, నీ సిమ్ కార్డు 10 తెల్లారేళ్ళ కల్లా వస్తుంది. ఛార్జింగ్ వెళ్ళి చూడట్లా వీడు ఉన్నా పోయినా. నీ ఆధార్ కార్డు తీసుకొని రా, ఎవరి పేరు మీద సిమ్ కార్డు చూద్దాం. నా పేరు ఉందిలే. నీ పేరు మీదనే గాని అదే నెంబర్ మీద నీకు సిమ్ కార్డు ఇస్తా, ఆధార్ కార్డు తీసుకొని ఆఫీస్ దగ్గరికి రా. మళ్ళా డబ్బులు ఫోన్ పే చేసుకోవాలా నేను? ఫోన్ పే కి సిమ్ తీసుకుంటే 300 ఇవ్వాల్సిందేదే. 300 కొత్త సిమ్. మళ్ళీ ఈ సిమ్ లో 120 బొక్క, ఆడ 300 మామూలు ఎద్దుల లాభం గుద్దులవా అంటే నీకు తెలియలేదు, పెట్టుకునేటోని జాగ్రత్త. పిల్లడు కురుకురేలు కక్కురా, జల్లి కక్కురా కురుకురే తిన్నాడని జల్లి కక్కుతా ఇటుకి వెళ్ళతో కొట్టాలా. ఇటీ పిల్లతో కొడితే నిన్ను ఇప్పుడు చెప్పినా నేను. ఏమలే నాకు జల్లి టైం చెప్పు. లేదు, జల్దీ ఆధార్ కార్డు తెచ్చుకోపో, షాప్ గానీ బంద్ చేస్తాం. ఇంకా రోజు నీకు 20 నిమిషాలు టైం ఉంది అంతే. నా 20 నిమిషాలు కాదన్నా, నాకు ఇది కావాలన్నా. ఇదే కావాలంటే ఇదే సిమ్ మీదనే నీకు ఇదే నెంబర్ మీద మేము ఫస్ట్ వైర్ల మీద చేస్తాం. ఇద్దరం వైర్లు పట్టులే కాలిపోతాడు, బూడిదవుతాడు. నెక్స్ట్ మన వైర్లు పట్టుకుందాం. నన్ను గాని పంపించాలనుకున్నావా? ఏం కాదులే, పోతే పోతుండ్రా దప్పదన్న జిల్లి. ఓ బ్రో, బాగా చెప్తున్నావు. పని చేసుకొని బతికేటోళ్ళం మమ్మల్ని ఇది చేయాలని చూస్తున్నావు నువ్వు. ఏడో ఏం కాదులే. కాదు బ్రో, ఆడ వైర్లు వద్దు. ఆధార్ కార్డు తీసుకుంటా, కొత్త సిమ్ ఇస్తా అంతే. పైపులు వేసినారు కాబట్టి మనకు పైపులకి షాక్ కొట్టదు. పైపుల మీద పని పెడతావు, కాలిపోతాడు. నీకు సిమ్ కార్డు ఎట్ట వస్తుంది బయటికి? సిమ్ కార్డు బయటకు గుంజుకుందాం, కట్టి గుంజుదాం. రాదులే. నాకు యాదవ్ చెప్పనా, నువ్వు ఆధార్ కార్డు తెచ్చుకోకుంటున్నావు కదా, నేను మళ్ళీ 300 బొక్క పెట్టుకోవాలా? అన్ని తిక్క చేస్తున్నాడు. నువ్వు ఊరికి కడతారు కొత్త టవర్ విజయన్ స్కూల్ కాడ 2 మళ్ళా జూమ్ అవుట్ ఇది.